హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను దాస్ బాక్స్లో 8086 మైక్రో ప్రాసెసర్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ప్రీవియస్గా నేను వీడియోస్ అనేటివి చేస్తున్నాను. అయితే అక్కడ చెప్పని కొన్ని కమాండ్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ దాస్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకున్నాను కదా. ఫస్ట్ దీన్ని మినిమైజ్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ దిస్ పీసీని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సి డ్రైవ్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ సి డ్రైవ్లో డీబగ్ అనే అప్లికేషన్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ నేను ఈ పర్టికులర్ విజార్డ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ దాస్ బాక్స్ ఉంది కదా, సో ఈ విండోని ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ మనం దాస్ బాక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని సి డ్రైవ్కి మౌంట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే మౌంట్ స్పేస్ C:// ఎంటర్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఈ దాస్ బాక్స్ అనేది సి డ్రైవ్కి మౌంట్ అయినట్టుగా అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనం సి డ్రైవ్కి మూవ్ అవ్వాలి కాబట్టి C:// ఎంటర్. ఆటోమేటిక్గా ఇక్కడ సి డ్రైవ్కి ఎంటర్ అయినాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న స్క్రీన్ని క్లియర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ CLS టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడున్న డేటా ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఏదన్నా మెమరీ లొకేషన్లో డేటా ఫిల్ చేయాలంటే మనం ఇక్కడ ఈ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ అంటే ఎంటర్. కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు మెమరీ లొకేషన్ అనేది ఇక్కడ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ నేను ఈ స్పేస్ 2000 టైప్ చేశాను కదా, ఆ 2000 లొకేషన్లో ప్రీవియస్ డేటా ఏదో ఉంది, అంటే ఆ వాల్యూ వచ్చి 00 ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 3 వాల్యూస్ ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి ఆ వాల్యూస్ వచ్చి 1A స్పేస్ అంటే ఇక్కడ 2001లోకి మూవ్ అవుతుంది. ఈ వాల్యూ వచ్చి 2B స్పేస్ ఇప్పుడు 2002 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చి 3C టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 2000, 2001, 2002 లొకేషన్ వాల్యూస్ అనేటివి ఎంటర్ చేసాం. ఒకవేళ వెరిఫై చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2000 లొకేషన్లో నేను 1A ఎంటర్ చేశాను కాబట్టి అది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే 2001 లొకేషన్లో 2B, అగైన్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే 2002 లొకేషన్లో 3C. ఇలా మనకి మెమరీలో డేటా ఎంటర్ చేసి ఆ మెమరీలో ఉన్న కంటెంట్ని ఇలా వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కాకుండా నేను ఇప్పుడు వేరే ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను. కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ F అనే కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. F అంటే ఫిల్. కాబట్టి F టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి వాల్యూస్ అనేవి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ 2000 స్టార్టింగ్ అడ్రస్ తీసుకున్నాను, స్పేస్ ప్రెస్ చేశాను. ఇప్పుడు 2002 ఎండింగ్ అడ్రస్ టైప్ చేసి ఇప్పుడు స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఒకసారి చూడండి, స్టార్టింగ్ అడ్రస్ 2000, ఎండింగ్ అడ్రస్ 2002 అంటే 2000, 2001, 2002 అంటే 3 మెమరీ లొకేషన్స్ అనేటివి ఇక్కడ డేటా అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆ వాల్యూస్ అనేటివి నేను ఇక్కడ A1 స్పేస్ B2 స్పేస్ C3 టైప్ చేశాను. ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఆ 3 వాల్యూస్ ఈ 3 మెమరీ లొకేషన్లోకి ఫిల్ అవుతాయి. అది వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ మనం D కమాండ్ యూజ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు. D అంటే డిస్ప్లే. కాబట్టి D స్పేస్ అగైన్ ఇక్కడ మనం స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 2000 స్పేస్ ఎండింగ్ అడ్రస్ వచ్చి 2002 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్ అంటే 2000, 2001, 2002 లొకేషన్లో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి అక్కడ డిస్ప్లే ఉంటాయి. కాబట్టి 2000 లొకేషన్లో A1, 2001 లొకేషన్లో B2, 2002 లొకేషన్లో C3 ఈ వాల్యూస్ అనేవి ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇదే వాల్యూస్ వేరే విధంగా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ F టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు స్టార్టింగ్ అడ్రస్ 2000 కదా, 2000 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు మనం లెంత్ ఇచ్చి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ అడ్రస్ మనకు 2000 కదా, నేను లెంత్ L టైప్ చేసుకున్నాను. ఇక్కడ L అంటే లెంత్ స్పేస్ ఇప్పుడు కౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి.
ఆ కౌంట్ వాల్యూస్ అంటే 3 మెమరీ లొకేషన్స్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఆ వాల్యూ వచ్చి 03 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఆ 3 వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఆ వాల్యూస్ వచ్చి ఏఏ స్పేస్ బీబీ స్పేస్ సిసి ఇలా టైప్ చేసుకున్నాను. అంటే ఇక్కడ మనకి 2000 లొకేషన్ స్టార్టింగ్ అడ్రస్ తీసుకున్నాము, లెంత్ వచ్చి 3 తీసుకున్నాం కాబట్టి 2000, 2001, 2002 ఈ 3 మెమరీ లొకేషన్లో మనం ఎంటర్ చేసిన 3 వాల్యూస్ అనేవి అక్కడ ఫిల్ అవుతాయి. ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని వెరిఫై చేద్దాం. కాబట్టి డి కమాండ్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి డి కమాండ్ స్పేసు స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 2000 స్పేసు ఇక్కడ లెంత్ కూడా ఇవ్వచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ వాల్యూ 03 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ అయినట్లయితే ఆటోమేటిక్గా 2000, 2001, 2002 లొకేషన్లో అక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏ అయితే ఉంటాయో అక్కడ డిస్ప్లే అవుతాయి. కాబట్టి 2000 లొకేషన్లో ఏఏ, 2001 లొకేషన్లో బీబీ, 2002 లొకేషన్లో సిసి ఇలా మనకి వాల్యూస్ అనేటివి ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను మెమరీ లొకేషను అదేవిధంగా లెంత్ వాల్యూ తీసుకునేసి ఒకే వాల్యూని కంటిన్యూ మెమరీ లొకేషన్లో ఎలా ఎంటర్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. కాబట్టి ఇక్కడ ఎఫ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి నేను స్టార్టింగ్ అడ్రస్ 2000 టైప్ చేసి స్పేస్ ఇచ్చి లెంత్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు 10 వాల్యూస్ ఎంటర్ చేయాలనుకున్నాను. సో 10 వాల్యూస్ అంటే ఇక్కడ మనం ఎక్సెల్ ఎలా తీసుకుంటామంటే 0A టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈ 10 మెమరీ లొకేషన్లో నేను 72 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి ఆ 10 మెమరీ లొకేషన్లో అంటే స్టార్టింగ్ అడ్రస్ 2000 లొకేషను అక్కడ నుంచి 10 మెమరీ లొకేషన్లో మనకి 72 వాల్యూస్ అనేటివి ఎంటర్ అవుతాయి. ఒకసారి చూడండి, ఎంటర్కి ప్రెస్ చేశాను. ఇప్పుడు వెరిఫై చేద్దాం. కాబట్టి డి టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి లెంత్ ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 0A టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకేంది 2000 నుంచి 2009 వరకు అంటే 10 మెమరీ లొకేషన్లో 72 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అయి ఉంటుంది. సో ఇలా మనకి ఒకే వాల్యూని కంటిన్యూ మెమరీ లొకేషన్లో మనం కౌంట్ ప్రకారం ఎంటర్ చేయాలనుకుంటే ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ ఎంటర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎఫ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి స్టార్టింగ్ అడ్రస్ 2000 టైప్ చేసి స్పేస్ ఇచ్చి లెంత్ ఎల్ టైప్ చేసి ఇప్పుడు కౌంట్ వాల్యూ వచ్చి నేను 16 వాల్యూస్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఎక్సాలు 16 అంటే 10 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు చూడండి నేను ఒక 3 వాల్యూస్ తీసుకున్నాను. ఆ వాల్యూస్ వచ్చి 1 2 స్పేస్ 3 4 స్పేస్ 5 6 అంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఈ 3 వాల్యూస్ మనకి 16 మెమరీ లొకేషన్స్ ఎలా అలోకేట్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి దీన్ని వెరిఫై చేయాలి కాబట్టి ఇక్కడ డి టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి స్పేస్ ఇచ్చి లెంత్ ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మనకి ఇక్కడ 16 వాల్యూని మనం ఎక్సాల్ ఎంటర్ చేయాలనుకుంటే 10 అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ అయినట్లయితే ఇప్పుడు ఆ వాల్యూస్ ఎలా ఎంటర్ అయినాయో చూడండి. సో 1 2 3 4 5 6 మళ్ళీ రిపీట్ అయినాయి 1 2 3 4 5 6 అంటే ఇలా మనకి 16 మెమరీ లొకేషన్లో మనం తీసుకున్న వాల్యూస్ ఇలా మనకి డివైడ్ అయ్యి ఎంటర్ అవుతాయి. కాబట్టి 2000 నుంచి 16 వాల్యూస్ అంటే 2000F వరకు మనకి ఈ వాల్యూస్ అనేటివి ఇలా ఎంటర్ అవుతాయి. ఈ విధంగా మనము ఎఫ్ యూజ్ చేసి అంటే ఫిల్ కమాండ్ యూజ్ చేసి మనం వాల్యూస్ అనేటివి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉన్న డేటాను క్లియర్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ క్యూ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ చేయాలనుకున్నాను కాబట్టి సిఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను. ప్రీవియస్గా మనకి ఏంటంటే డిఫాల్ట్గా అసెంబ్లర్ వాల్యూ 100గా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నేనేంటంటే అసెంబ్లర్ వాల్యూ చేంజ్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నేనేంటంటే అసెంబ్లర్ వాల్యూ చేంజ్ అనుకున్నాను కాబట్టి స్పేస్ ప్రెస్ చేసి ఆ వాల్యూ వచ్చి 4500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను మూవ్ ఏఎల్ 25 ఎంటర్. నెక్స్ట్ మూవ్ బిఎల్ 45 ఎంటర్. నెక్స్ట్ యాడ్ ఏఎల్ బిఎల్ ఎంటర్. నెక్స్ట్ ఇంటూ స్పేస్ 3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేయాలంటే
జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసాం. కాకపోతే ఇక్కడ ఐపీ అడ్రస్ మనకు చేంజ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఐపీ వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ వాల్యూ చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి ఇప్పుడు అక్కడ ఐపీ వాల్యూ ఎంత ఉందో వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఐపీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అక్కడ డిఫాల్ట్గా ఐపీ వాల్యూ 100 ఉంది. కానీ ఇప్పుడు మనము రన్ చేసేటప్పుడు 100 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ మాత్రమే ఇక్కడ రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఐపీ వాల్యూ మనం చేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఐపీ వాల్యూ వచ్చి మనకి అసెంబ్లర్ వాల్యూ వచ్చి 4500 తీసుకున్నాను కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐపీ వాల్యూ అనేది చేంజ్ అయి ఉంటుంది. ఒకసారి వెరిఫై చేద్దాం. కాబట్టి ఆర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఐపీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఐపీ వాల్యూ 4500గా అక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మనకి అక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే ఉంటుంది. కాబట్టి ఏఎల్ లొకేషన్లో 25, బిఎల్ లొకేషన్లో 45 రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏఎల్ లొకేషన్లో 6Aగా అవుట్పుట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి క్యారీ అనేది జనరేట్ కాలేదు కాబట్టి ఎన్సీగా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము ఐపీ వాల్యూ చేంజ్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్రేస్ కమాండ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఫస్ట్ మనం క్యూ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఇక్కడ ఉన్న డేటాను క్లియర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సిఎల్ఎస్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇంకొక ప్రోగ్రాము ఇక్కడ టైప్ చేసి ట్రేస్ అంటే సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏ టైప్ చేసి స్పేస్ ఇచ్చి అంటే అసెంబ్లర్ టైప్ చేసి ఇప్పుడు నేను మెమరీ లొకేషన్ వచ్చి 3000 టైప్ చేసుకున్నాను. అంటే అసెంబ్లర్ వాల్యూ 3000 తీసుకునేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక 8-బిట్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మూవ్ స్పేస్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ మూవ్ బిఎల్ కంటెంట్ ఆఫ్ 2001 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మల్ స్పేస్ బిఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ స్పేస్ 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డేటా అనేది మెమరీ లొకేషన్ తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ మనం మెమరీ లొకేషన్లో వాల్యూ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏఎల్ లొకేషన్లో డేటా తీసుకోవాలి, బిఎల్ లొకేషన్లో డేటా తీసుకోవాలి. అది కూడా మనము మెమరీ యూజ్ చేసి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాల్యూస్ అనేటివి మనం ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన డేటా ఏఎక్స్లో జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి ఎఫ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి అక్కడ అడ్రస్ 2000 టైప్ చేసి స్పేస్ ఇచ్చి నేను 2000 లొకేషన్లో వాల్యూ ఒకటి ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి లెంత్ ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 01 టైప్ చేసి ఆ వాల్యూ వచ్చి 05 తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు 2000 లొకేషన్లో ఒక్క వాల్యూ ఆ వాల్యూ వచ్చి 05 టైప్ చేసుకున్నాను. ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ చేయాలి కాబట్టి టీ టైప్ చేసి ఈక్వల్ ప్రెస్ చేసి ఇప్పుడు అసెంబ్లర్ వాల్యూ 3000 కాబట్టి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏఎల్ లొకేషన్లో డేటా ఎలా తీసుకుంటామంటే 2000 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. కాబట్టి 2000లో నేను 05 తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఏఎల్ లొకేషన్లో 05గా అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 2001 లొకేషన్ డేటా వచ్చి బిఎల్లోకి మూవ్ చేసుకోవాలి. కానీ ఆ వాల్యూ ఇక్కడ తీసుకోలేదు. అయితే ఇక్కడ ప్రీవియస్గా 2001 లొకేషన్లో 34 అక్కడ చూపిస్తూ ఉంది. కాబట్టి నేను 2001 లొకేషన్లో వాల్యూ వచ్చి 03గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎఫ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2001 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ 1 వాల్యూ తీసుకున్నాను కాబట్టి లెంత్ ఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ అకౌంట్ వాల్యూ 1 తీసుకునేసి స్పేస్ ఇచ్చి ఆ వాల్యూ వచ్చి 03గా తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు 2001 లొకేషన్లో 03 అనేది లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వాల్యూస్ ఒకేసారి తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి అర్థం అవడం కోసం నేను సపరేట్గా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది, సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ వాల్యూ వచ్చి బిఎల్ లొకేషన్లో 2001 లొకేషన్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది మూవ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ టీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. టీ అంటే ట్రేస్. ఇప్పుడు చూడండి, బిఎల్ లొకేషన్లో 03గా ఎంటర్ అయింది. సో ఆల్రెడీ ఏఎల్ లొకేషన్లో 05 ఉంది. కాబట్టి ఈ రెండు మల్టిప్లై అవ్వాలి. సో మల్టిప్లై అయిన తర్వాత వచ్చిన డేటా మళ్ళీ ఏఎక్స్లో లోడ్ అవుతుంది. కాబట్టి నేను
టీ అంటే ట్రేస్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి, అంటే మళ్ళీ బిఎల్ అంటే ఏఎల్ ఇంటూ బిఎల్ దట్ ఈక్వల్ టు ఏఎక్స్గా మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఏఎల్ లొకేషన్లో 05 తీసుకున్నాను, బిఎల్ లొకేషన్లో 03 తీసుకున్నాను. 5 into 3 అంటే మనకి డెసిమల్లో 15, ఎక్సాలో ఆ డేటా వచ్చి ఎఫ్గా జనరేట్ అవుతుంది. ఆ వాల్యూ కూడా మనకి ఏఎక్స్ రిజిస్టర్లో జనరేట్ అవుతుంది. సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ టీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంటూ 3 బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా మనము ఇక్కడ టీ కమాండ్ అంటే ట్రేస్ కమాండ్ వచ్చేసి సింగిల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి మనం దాస్ విండో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము దాస్ బాక్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసి 8086 అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు.